ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన వైకుంఠ ద్వారదర్శన టికెట్లను ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది నేను చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియోని మీరు చూస్తూ ఈ వైకుంఠ ద్వారదర్శనకు సంబంధించిన టికెట్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. మీకు మొబైల్ ఫోన్లో టీటీడీ దేవస్థానం సంబంధించిన యాప్ ఉన్నా, లేదా మీకు మొబైల్ ఫోన్ ద్వారా కానీ, ల్యాప్టాప్ ద్వారా కానీ, సిస్టమ్ ద్వారా కానీ గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళి మీరు టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ వైకుంఠ ద్వారదర్శన టికెట్లు అన్నది చాలా ఈజీగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎవరి సపోర్ట్ లేకుండా మీ అంతటా మీరే ఓన్గా ఈ స్వామివారికి దర్శన టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసేటప్పుడు ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, స్వామివారికి దర్శనం అన్నది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. ముందుగా మీరు గూగుల్ బ్రౌజర్ ద్వారా టీటీడీ ఆన్లైన్ సెర్చ్ చేసినా పర్వాలేదు, లేదా మీకు వెబ్సైట్ ఐడియా ఉంటే ttdevastanam.ap.gov.in వెబ్సైట్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. నేనైతే ల్యాప్టాప్లో గూగుల్ బ్రౌజర్ ద్వారా ఈ టికెట్లను ఏ విధంగా బుక్ చేయాలనేది చూపిస్తానండి. నేను ముందుగా అయితే గూగుల్లో టీటీడీ ఆన్లైన్ అని ఇక్కడ నేను సెర్చ్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఓపెన్ అవుతున్నటువంటి లింకే టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండి. మీరు ఆ లింక్ కూడా చాలా క్లియర్గా చూడవచ్చు. ttdevastanam.ap.gov.in వెబ్సైట్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇది మనకి కనిపించేది హోమ్ పేజ్. ఇక్కడ స్వామివారి యొక్క మనకి ఇమేజ్ కూడా రన్ అవుతూ ఉంటుంది. మనకి పిల్లిగ్రామ్ సర్వీసెస్ అని ఉంది కదా ఆప్షను, అక్కడ మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి లోగో ఏదైతే ఉందో వైకుంఠ ద్వారదర్శన టికెట్ ఈ డిప్ అని ఉంది కదా, మీరు చాలా క్లియర్గా అక్కడ చూడొచ్చండి. మనకి అక్కడ క్లిక్ చేస్తే మనకి లాగిన్ అని అడుగుతుంది. నేను దాని గురించి తర్వాత చెప్తాను. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్ అని ఉంది కదా, అక్కడ కూడా మనకి ఈ వైకుంఠ ద్వారదర్శనకు సంబంధించిన లక్కీ డిప్ అన్నది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ డేస్కి మనకి లక్కీ డిప్ అన్నది అందుబాటులో ఉంది అన్నది చూపించడం జరిగిందండి. మనకి డిసెంబర్ 30ని, 31ని, అదేవిధంగా జనవరి 1 వరకు కూడా, అంటే సుమారుగా ఒక 3 రోజుల పాటు ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా టీటీడీ దేవస్థానంలో అయితే మనకి అవకాశం ఇవ్వడం జరిగిందండి. ముందుగా మీరైతే లాగిన్ అవ్వాలి. మనకి హోమ్ పేజీలో పైన టాప్లో రైట్ సైడ్ లాగిన్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. అంటే మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే ఈ లక్కీ డిప్లో పాల్గొంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నేనైతే నా యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. 9494904576 ఎంటర్ చేసిన తర్వాత మనం ఇచ్చినటువంటి మొబైల్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. ఓటీపీ అయితే 6 మెంబర్స్ ఉంటాయి. ఆ 6 నెంబర్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలండి. చేసిన తర్వాత మనం పూర్తిగా ఈ హోమ్ పేజీలోకి లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయిన తర్వాత మనకి సేమ్ అండి, కింద ఇందాక మన పిలిగ్రామ్ సర్వీస్ అని ఉంది కదా, అక్కడ మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి లోగో మీద క్లిక్ చేసినా పర్వాలేదు, లేదా లేటెస్ట్ అప్డేట్ దగ్గర క్లిక్ హియర్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసినా కూడా పర్వాలేదండి. నేనైతే హోమ్ పేజీలో లోగో మీద అయితే క్లిక్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మనకి వైకుంఠ ద్వారదర్శనానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ ఏదైతుందో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అవన్నీ చదువుకొని మీరు టిక్ మార్క్ పెట్టి దానికి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఈమెయిల్ ఐడి అడగడం జరుగుతుందండి. ఈమెయిల్ లేకపోతే ఈమెయిల్ ఐడి అన్నది క్రియేట్ చేసుకోండి. ఉంటే మీకు ఈమెయిల్ ఐడి అన్నది ఇవ్వండి. నేనైతే bhaktimargam1@gmail.com అని ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. పక్కన సిటీ, మీకు ఆధార్ కార్డు మీద అడ్రస్ అయితే చాలా క్లియర్గా ఉంటుందండి. మీకు మండలం కానీ, సిటీ కానీ, మీ టౌన్ ఏదైతే ఉందో ఆ టౌన్ అయితే ఇవ్వండి. మాది సిటీ పిఠాపురం కాబట్టి పిఠాపురం ఉన్నదని ఇచ్చాను. స్టేట్ అది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నది ఇక్కడ టైప్ చేశానండి. తెలంగాణ అయితే తెలంగాణ అని, తమిళనాడు అయితే తమిళనాడు అని, కర్ణాటక అని ఇలా ఇవ్వండి. కంట్రీ అయితే ఇండియా కాబట్టి ఇండియా అని ఇచ్చాను. మీకు పిన్ కోడ్ అన్నది మీకు ఆధార్ కార్డు మీద చాలా క్లియర్గా ఉంటుందండి. నాది 533450 కాబట్టి నా యొక్క పిన్ కోడ్ కూడా నేను ఎంటర్ చేయడం జరిగింది. మీకు డీటెయిల్స్ తెలియకపోతే ఆధార్ కార్డుని చూస్తూ మీరు ఫిల్ చేయండి. అదేవిధంగా మనకి పిలిగ్రామ్ డీటెయిల్స్ అని ఉంది కదా, మనం ఈ లక్కీ డిప్లో మనం 4 మెంబర్స్ వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. అంటే 4 కుటుంబ సభ్యులు పాల్గొనవచ్చు. కుటుంబ సభ్యులన్నా, ఫ్రెండ్స్ అన్నా, ఎవరైనా సరే, బంధుమిత్రులైనా సరే ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఒకరు కావాలితే ఒకరు, ఇద్దరు కావాలితే ఇద్దరు, ముగ్గురు కావాలితే ముగ్గురు, మ్యాక్సిమం ఒక 4 మెంబర్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ఇక్కడ 4 మెంబర్స్ అని ఎంటర్ చేయడం జరిగిందండి. అందులో స్టార్టింగ్ నేమ్ అని ఉంది కదా, మీకు ఆ నేమ్ అన్నది పూర్తిగా ఇవ్వండి. నా నేమ్ అయితే అక్కిరెడ్డి శ్రీనివాసరావు అని నా నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని పక్కన ఏజ్ అని ఉంది కదా, మీరు ఏజ్ కూడా ఇవ్వండి. నేనైతే
నా యొక్క ఏజ్ 36 అన్నది ఇవ్వడం జరిగింది. జెండర్ దగ్గర మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్స్ అయితే అదర్స్ అనివ్వండి. నేను మేల్ కాబట్టి మేల్ అన్నది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఐడి ప్రూఫ్ ఉంది కదా, ఇక్కడ మనకి ఆధార్ కార్డు, అదేవిధంగా పాస్పోర్ట్ కూడా అడగడం జరుగుతుంది. మనకు సాధారణంగా ఆధార్ కార్డు అన్నది ఐడి ప్రూఫ్ కింద ఇస్తాం కాబట్టి నేనైతే ఆధార్ కార్డు అన్నది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు ఆధార్ కార్డు మీద నెంబర్ ఉంటుంది కదండి, ఫోటో ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఫోటో ఐడి నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయండి. అదేవిధంగా సెకండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ అండి. వాళ్ళ యొక్క పూర్తి పేరు, ఏజ్, జెండరు, ఆ ఫోటో ఐడి ప్రూఫ్, అదేవిధంగా ఐడి నెంబరు, అదేవిధంగా మూడో పర్సన్ యొక్క సేమ్ డీటెయిల్స్, నాలుగో పర్సన్ కూడా సేమ్ డీటెయిల్స్. అంటే మీరు ఎంతమంది వెళ్తే అంతమంది యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలండి. మ్యాక్సిమం ఒక 4 మెంబర్స్ వరకు కూడా ఈ లెక్కడిప్పులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్తే సింగిల్గాను, లేదా భార్యాభర్తలు ఇద్దరు ఎవరైతే ఉంటారో మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ లెక్కడిప్పు కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అయితే అవసరం లేదండి. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ లెక్కడిప్పులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది మనకి వైకుంఠ ఏకాదశి అన్నది మనకి డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా, అంటే సుమారుగా 10 రోజుల పాటు శ్రీవారి భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం అన్నది టీటీడీ దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుందండి. ముందుగా మనం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మనం జయ విజయాల దగ్గర నుండి బయటకు వస్తాం కదండి, దాని పక్కన మనకి వైకుంఠ ద్వారం ఉంటుంది, దాని ద్వారా మనకి ప్రవేశం ఉంటుంది. అదేవిధంగా ఈ లెక్కడిప్పులో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా సాంప్రదాయ వస్త్రాలను మాత్రమే పాల్గొనవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఈ 3 డేస్కి సంబంధించిన లెక్కడిప్పులో సెలెక్ట్ కాకపోతే మనకి జనవరి 2వ తారీఖు నుండి మనకి జనవరి 8వ తారీఖు వరకు సంబంధించిన బట్టి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్, అదేవిధంగా శ్రీవారికి సంబంధించిన బట్టి 10,000 రూపాయల దర్శన టికెట్స్ కూడా మనకి టీటీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. అది కూడా మనకి డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన బట్టి వెబ్సైట్ ద్వారా కానీ, లేదా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ మీరు ఈ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్, అదేవిధంగా శ్రీవారికి సంబంధించిన టికెట్స్, అదేవిధంగా డోనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన టికెట్స్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఒకసారి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీకు ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, మీకు నేమ్ కానీ, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా మిస్టేక్ లేకుండా మీరు ఫిల్ చేయండి. చేసిన తర్వాత మనకి బాగా కిందకు వచ్చిన తర్వాత సెలెక్ట్ డేట్ అని ఉంటుందండి. మనకి ఒక క్యాలెండర్ లోగో ఉంటుంది, చూపిస్తున్నది ఇదండి. దీని మీద మీరు క్లిక్ చేస్తే మనకి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఏ రోజుకి మనకు లెక్కడిప్పులో పాల్గొనాలన్నది చాలా క్లియర్గా ఉంటుందండి. అంటే చాలామంది డిసెంబర్ 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ ఒక్క రోజునే డేట్ అన్నది ఎంపిక చేసుకోవడం జరుగుతుంటుంది. కొంతమంది డిసెంబర్ 31ని, అదేవిధంగా జనవరి 1వ తారీఖుని కూడా ఎంపిక చేసుకోవడం జరుగుతుందండి. నేనైతే ఈ 3 రోజులు కూడా డేట్ అన్నది ఎంపిక చేసుకోవడం జరిగింది లెక్కడిప్పులో పాల్గొనడం కోసం. మీకు కావాలితే ఒక డేట్ని ఎంపిక చేసుకోవచ్చు, లేదా 3 డేట్లు కూడా ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనైతే సెలెక్ట్ ఆల్ డేట్స్ అంటే ఇక్కడ చూడండి, 30వ తారీఖున 31ని డిసెంబర్ 2025, అదేవిధంగా జనవరి 1, 2026ని కూడా నేను డేట్ అయితే ఎంపిక చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత మనకి టోటల్గా ఈ 3 డేస్కి కూడా మనకి 121,000 టికెట్లు అయితే లెక్కడిప్పులో శ్రీవారి భక్తులు అయితే టీటీడీ దేవస్థానం వారు ఎంపిక చేయడం జరుగుతుందండి. కాబట్టి వైకుంఠ ద్వార దర్శన టికెట్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో ముందుగా మీరందరూ కూడా ఈ లెక్కడిప్పులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మనకి సుమారుగా ఒక రోజుకి 55,000 చొప్పున మనకి అందుబాటులో ఉంటాయండి. అంటే 2 డేస్కి ఈ విధంగా చేసిన తర్వాత మనకి సెలెక్ట్ ఆల్ డేట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే అన్నది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి మరి ఓపెన్ అవుతాయండి. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే మార్చుకోండి. దాని తర్వాత కంటిన్యూ టు రివ్యూ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి వైకుంఠ దర్శనం ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. పైన మనకి ఇంత ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుందండి. మనం ఏమైనా మిస్టేక్ చేస్తే ఎడిట్లోకి వెళ్ళి మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్ డీటెయిల్స్, పిలిగ్రామ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదని చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మన యొక్క ఏ లెక్కడిప్పుకి సంబంధించి బట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది ఎప్పుడు వస్తుందంటే మనకి డిసెంబర్ 2వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల తర్వాత రావడం జరుగుతుందండి. ఈ లెక్కడిప్పులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళు మాత్రమే మనకి డిసెంబర్ 30వ తారీఖున, అంటే మీరు ఏ డేట్ అయితే ఎంపిక చేసుకుంటారో ఆ డేట్ని, లేదా 3 డేట్లు కూడా ఎంపిక చేసుకుంటే శ్రీవారి భక్తులకి టీటీడీ దేవస్థానం వారే ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ డేట్కి మీరు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు వైకుంఠ ద్వార దర్శనం కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా
ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి లెక్కటిప్పులో పాల్గొని శ్రీవారిక సేవలో తరించండి. మీకు అకామిడేషన్ అన్నది తిరుమల కొండపైన CROP దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. అదేవిధంగా ఎవరైతే ప్రోటోకాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళు మాత్రమే వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వామివారికి ఆర్జిత సేవలు కానీ లేదా మనకి తిరుపతిలో ఇచ్చేటువంటి SSD టోకెన్స్ కానీ ఇవేవి కూడా మనకి అందుబాటులో ఉండవండి 10 రోజులు కూడా. అదేవిధంగా 1 ఇయర్ లోపల ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క శబ్దంధర దర్శనం ఏదైతే ఉందో, అంటే 1 ఇయర్ లోపు ఉన్నటువంటి బేబీకి అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా శబ్దంధర ఉన్నటువంటి స్వామివారికి దర్శనం కూడా టెంపరీగా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది 10 రోజులు కూడా. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, మెడికల్ కేసెస్ ఉన్న వారికి సంబంధించి స్వామివారికి దర్శన టికెట్లు కూడా టీటీ దేవస్థానం వారికి క్యాన్సిల్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని శ్రీవారిక సేవలో తరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ ఈ స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించి వైకుంఠ ద్వార దర్శన టికెట్లని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలో వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు కూడా శ్రీవారికి సేవలో తరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా స్వామివారికి సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.